తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నూతన డీసీసీల నియామక ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు డీసీసీలను ప్రకటించింది ఏఐసీసీ. మొత్తం 36 మందికి డీసీసీ పదవులిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్న బీర్ల ఐలియకు, యాదాద్రి భువనగిరి జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణకు, నాగర్ కర్నూలు జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు, పెద్దపల్లి జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుకు నిర్మల్ జిల్లా బాధ్యతలు అప్పచెప్పింది. ఇక ఆదిలాబాద్ జిల్లాకు నరేష్ జాదవ్, ఆసిఫాబాద్ జిల్లాకు ఆత్రం సుగుణ, కరీంనగర్ జిల్లాకు మేడిపల్లి సత్యం, నల్లగొండ జిల్లాకు కైలాష్ నేతను డీసీసీ ప్రెసిడెంట్లుగా నియమించింది ఏఐసీసీ. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రెసిడెంట్ పదవులను పెండింగ్ లో పెట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మీరు అన్నట్టుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ వచ్చే నెలకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కూడా కొత్తగా పిసిసి చీఫ్ అయి ఇప్పటికే సంవత్సర కాలాన్ని పూర్తి చేస్తున్నారు. కానీ కొత్త పిసిసి చీఫ్ వచ్చినప్పుడు ఆ కార్యవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో నియమించాల్సినటువంటి బాధ్యత పిసిసి చీఫ్ ఉంటుంది. అయితే సంవత్సరం కాలంగా, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశావాహులు పెద్ద ఎత్తున ఉండడంతో కొంత డీసీసీల నియామకానికి సంబంధించినటువంటి అంశం కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అందుమూలంగానే ఏఐసీసీకి సంబంధించినటువంటి పరిశీలకులను కూడా డీసీసీల నియామకంలో ఏర్పాటు చేసింది. వారు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరి అభిప్రాయాలను తీసుకొని ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్క జిల్లాకు 6 లిస్ట్ తో వారు తీసుకొని వెళ్ళడం జరిగింది. మళ్ళీ పిసిసి చీఫ్ దాన్ని సీఎంతో కూర్చొని ముఖ్య నాయకుల సమక్షంలో షార్ట్ లిస్ట్ గా ఒక జిల్లాకు 3 పేర్లను పంపించడం జరిగింది. దాంట్లో ఏఐసీసీ ఇక కొద్దిసేపటి క్రితం డీసీసీలకు సంబంధించినటువంటి నియామకానికి ఏదైతే ఎవరు ప్రకటించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 36 జిల్లాలకు సంబంధించి కూడా ప్రకటించారు. దాంట్లో మొదటి నుంచి కూడా కొంత ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా 42% బీసీలకు ఇస్తామని చెప్పేసి అటు ప్రభుత్వంలోను పార్టీలోను అన్నట్టుగానే కొంత దగ్గరగా 42% ఇవ్వడానికి పార్టీ అయితే ప్రయత్నం చేసింది. మరొక వైపు ఒక పదవి ఉంటే ఇంకో పదవి రాదని చెప్పేసి కూడా గతంలో చాలా సార్లు పిసిసి ప్రకటన చేశారు. కానీ మళ్ళీ తమ నిర్ణయాన్ని మార్చుకొని కొంతమంది ఎమ్మెల్యేలకు, మరికొంతమంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా పరిశీలించి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఆలేరుకు సంబంధించి తాను మంత్రివర్గంలో యాదవ్ గొల్ల కుటుంబ కోటాలో తనకు వస్తుందని చెప్పి ఆశించిండు బీర్లయ్యలే, తనకు రాలేదు. తనకు ఆలేరు ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి డీసీకి ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంశీకి ఇచ్చారు. నిర్మల్ డీసీసీగా ఎమ్మెల్యే బొజ్జుకి ఇచ్చారు. పెద్దపల్లి రాజ్ ఠాకూర్ కు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారికి ఇచ్చారు. ఇక కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఫ్యాక్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి శివసేన రెడ్డికి వనపర్తి జిల్లాకు సంబంధించి అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ బోను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలుగా ఉన్నటువంటి వారికి 2 ఇవ్వడం జరిగింది డీసీసీలు. ఇక 2 జిల్లాలు మాత్రం పెండింగ్ లో ఉంచారు. ఒకటి రంగారెడ్డి, మరొకటి సంగారెడ్డి. ఈ రెండిట్లో కూడా ఒకవైపు ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఒకటి మొన్నటికి మొన్న అజారుద్దీన్ తో మైనార్టీ కోటా భర్తీ చేసిన రంగారెడ్డి పరిధిలో మాత్రం మంత్రిగా ఇప్పటివరకు అయితే ఎవరికి అవకాశం కల్పించలేదు. ఒక సామాజిక వర్గం నుంచి, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే అక్కడ మంత్రివర్గం కోసం 2 కూడా పోటీ పడుతున్నారు. మళ్ళీ డీసీసీ గతంలో రెడ్డిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మంత్రి ఎట్లయినా అవకాశం ఎవరికైనా ఇస్తారా, ఏ సామాజిక వర్గానికి ఇస్తారు, దాన్ని బేరీజ్ వేసుకొని ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పార్టీ గుర్తు లేకపోయినా మెజార్టీ మద్దతుదారులకు గెలిపించడానికి స్కెచ్లు వేస్తోంది. తమ వారిని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు. గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు. స్థానికంగా బలోపేతమైతే పార్టీ మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు.
అందశ్రీ గీతం లేని తెలంగాణ ఉద్యమం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందశ్రీ సంతాప సభకు హాజరైన సీఎం రేవంత్ జై జై హే తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసిందని తెలిపారు. స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదిన జై జై హే తెలంగాణ గీతం బీఆర్ఎస్ చేసిన కుట్రతో దశాబ్ద కాలం పాటు మూగబోయిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే అందశ్రీ గీతానికి రాష్ట్ర గీతంగా గుర్తింపు తీసుకొచ్చామని తెలిపారు. బడికి ఎల్లని బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తును నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ హే తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్లే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ హే తెలంగాణ మూగబోయింది. అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రా అంటే ఓ గద్దరన్న చేసిండ్రు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణలో గేమ్ చేంజర్ గా మారబోతున్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో విద్యా బోధన ఉంటుందని, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక్కో స్కూల్ ను 200 కోట్లతో అన్ని సౌకర్యాలతో కడుతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న భాగంలోనే ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకు సంబంధించి ప్రధానమైనటువంటి కార్యక్రమం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోవాలని చాలా మందికి ఆలోచన కూడా కలగవచ్చు. కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఒక గేమ్ చేంజర్. సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ ప్రభుత్వ పరంగా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇటువంటి పాఠశాలలో చదువుకొని కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ఈ ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రపంచంతోనే పోటీ పడే స్థాయిలో మన బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్క స్కూల్కి తగ్గకుండా శాంక్షన్ చేసి అందులో భాగంగానే ఈరోజు వైరా శాసనసభ నియోజకవర్గమైన వైరా పట్టణంలో కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. నల్గొండ జిల్లాలో రైస్ మిల్లుల సమస్యలను అధిగమించేలా మహిళా సాధికారతకు బాట వేసే దిశగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. నల్గొండ నియోజకవర్గంలో 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా మిల్లులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మిల్లులకు ప్రభుత్వమే పూర్తి సహాయం అందిస్తుందని, మిల్లుల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ మిల్లుల ద్వారా మహిళా సాధికారత పెరగడంతో పాటు ఉపాధి పెరుగుతుందని, రైతులకు కూడా మేలు కలుగుతుందని తెలిపారు. ప్యాడీ 2 పంటలకు రాను ఆ నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే గత పోయిన సీజన్ 1,52,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించింది. ఈసారి అంతకంటే పెరుగుతుంది. ప్రాజెక్టులు వచ్చినాయి. ఇవాళ ఏఎంఆర్ ప్రాజెక్ట్ లైనింగ్ చేసుకున్నాం. ఇంకా బ్రాహ్మణ ప్రాజెక్టు ప్రారంభమైంది. అందుకనే నల్గొండ మండలం కానీ, కనగాలు కానీ, తిప్పర్తి కానీ, చిట్యాల, నార్కట్పల్లి ఏరియాలో సంఘాలను ఒక్కొక్కటి రైస్ మిల్ పెట్టడం ముందుగా పైలట్ ప్రాజెక్టుగా నల్గొండ అసెంబ్లీలో 3 రైస్ మిల్లులు ప్రారంభించడానికి మా కలెక్టర్ గారు ఇమీడియట్గా ఆర్డీఓ గారు జేసీ గారికి ఆర్డర్లు ఇచ్చి నాకు ల్యాండ్ మీరు చూపించినట్టయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ చేపించి వాళ్ళకి లోన్ మంజూరు చేపించి మన కన్స్ట్రక్షన్ కూడా మనమే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళని దగ్గర ఉండి వాళ్ళ కన్స్ట్రక్షన్ చేపించి హ్యాండ్ ఓవర్ చేపిస్తే వచ్చే ఆదాయం ఆ లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ వచ్చిన ప్రాఫిట్ వచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం ఈరోజు చాలా సంతోషకరం. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు తెలంగాణ మంత్రి సీతక్క. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘం సభ్యులకు మంత్రి సీతక్క చీరలను పంపిణీ చేశారు. నాడు మహిళలు వంటింటికి మాత్రమే పరిమితమయ్యేవారని, నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు సీతక్క. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. As Pandit Jawaharlal Nehru said, India is a country of unity in diversity. Our climates, cultures and languages may differ,
but what binds us is our Indianness, a shared national spirit brought alive by this Mahotsav. From a Telangana lens, today's event evokes the spirit of our national anthem, which gracefully weaves India's many regions into one harmonious identity. Hyderabad itself, often called Mini India, stands as a living example of Ganga Yamuna Tijeb. This festival reminds us that diversity is not a challenge. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు 75,000 కోట్లు వడ్డీ కడుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు 8 లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వ నియంతృత్వ పాలన బాధ్యతారాహిత్యం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. తులం బంగారం ఇస్తామంటే ఎక్కడ పోయింది అని మాట్లాడతాము. 2,000 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయిందని మాట్లాడతాము. తులం బంగారానికంటే మా కళ్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్ ఎంత 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ 1,00,000 రూపాయలు చొప్పున ఇస్తే సంవత్సరానికి 4,000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. తులం బంగారం ఇస్తే ఇంకో 4,000 కోట్లు ఖర్చు కావచ్చు. అంతే కదా, 10 లక్షలు సరే 10,000 కోట్లు కావచ్చు, 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. అదే 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు అవుతాయి. రెండు కలిపితే సంవత్సరం 15,000 కోట్లు. కానీ మీరు చేసిన అప్పుకు ఈ ప్రభుత్వం మళ్ళీ అప్పు తెచ్చి వడ్డీ కట్టాలి. ఎంత 75,000 కోట్లు. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ తెలంగాణలో మరో భారీ భూ కుంభకోణానికి తెరతీసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే కంటే భూముల అమ్మకాలపైనే దృష్టి ఎక్కువ పెట్టిందని విమర్శించారు. సీఎం పేరు అనుమల రేవంత్ కాదు, అమ్మకాల రేవంత్ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, ల్యాండ్స్ లూటింగ్ పాలసీ అన్నారు హరీష్ రావు. కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్నటువంటి తాజా స్కామే ఈ HILTP. నిజంగా చెప్పాలంటే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ మీదనే దృష్టి పెట్టింది. లగచెర్ల కావచ్చు, HCU భూములు కావచ్చు, ఇట్లా ఏది చూసినా కూడా దాని వెనుక ఒక దోపిడీ. అనుమతుల వార్తలేమో బీఆర్ఎస్ హయాంలో వస్తే, అమ్మకాల వార్తలేమో కాంగ్రెస్ హయాంలో వస్తూ ఉన్నాయి. 1,000 ఎకరాల మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సవాల్పై మంత్రి శ్రీధరబాబు స్పందించారు. లక్షల కోట్ల భూ కుంభకోణం అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే క్షమాపణలు చెప్పాలన్నారు. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు బీఆర్ఎస్ హయాంలో ఫ్రీ హోల్డ్ జీవోల వెనుక ఉన్న లక్షల కోట్ల మతలబేంటో చెప్పాలన్నారు మంత్రి శ్రీధరబాబు. తాము ఏ ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టలేదని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. 9,292 ఎకరాల ఇండస్ట్రియల్ పార్కుల్లో పరిశ్రమలకు ఫ్లాటింగ్ చేసింది 4,740 ఎకరాలే అని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావద్దన్న మీ అజెండా అర్థమవుతోందని పేర్కొన్నారు. మెదక్ జిల్లా చేగుంట వడియారం మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఎంపీ రఘునందన్ రావు ఆదేశించారు. పనులు పెండింగ్ లో ఉండడంతో వందలాది వాహనాలు రెండు వైపులా నిలిచిపోతున్నాయన్నారు. అంబులెన్స్లు, అత్యవసర వాహనాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని చెప్పారు. ఆర్ఓబీ పనులు పూర్తి చేసి సర్వీస్ రోడ్లు, డ్రైనేజ్, లైటింగ్, సిగ్నలింగ్ వంటి అనుబంధ సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇక రాబోయే రోజుల్లో ఈ మార్గంలో జీరో యాక్సిడెంట్ జోన్ లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రైల్వే, ఫారెస్ట్, R&B, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులతో రఘునందన్ రావు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఐబొమ్మ రవి కేసులో 3వ రోజు విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు రవి తనకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఐబొమ్మ రవి బ్యాంక్ అకౌంట్స్ వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ కేసులో సిఐడి రంగప్రవేశం చేసింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా వందల కోట్ల రూపాయల లాభం పొందినట్లు పోలీసులు గుర్తించారు.
విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని తెలిపారు. సత్యసాయి సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని కొనియాడారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని అన్నారు ద్రౌపది ముర్ము. सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे हैं. समाज कल्याण के लिए भी उन महान आत्माओं ने अनेक कार्य किए हैं. श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं. उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है. Sri Satya Sai Baba emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba సత్యసాయి సందేశాలు ఎంతమందిలో పరివర్తన తెచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నీటి సమస్య లేకుండా బాబా అనేక ప్రాజెక్టులు నెలకొల్పారని చెప్పారాయన. విరాళాల రూపంలో వచ్చిన నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారని తెలిపారు. అనేక గ్రామాల్లో లక్షల మందికి తాగునీరు అందించడంతో పాటు వైద్యాలయాలు స్థాపించారన్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారని తెలిపారు. Free services are all offered without discrimination of caste, creed, religion or nationality. Now, very good organization, 140 countries and also branches more than 2,000. Number-wise, only registered 7,50,000 volunteers. No organization is having this type of strength. Today, we are launching the Sri Satya Sai Tribal Women Health Care Program. This initiative focuses on delivering health care, both preventive and curative tribal women. This includes providing multi-speciality medical care through telemedicine, medical screening for anemia, breast and cervical cancer, and making clean drinking water available. This is a very, very important initiative. Our tribal system. కృష్ణానది ట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రభుత్వ వాదనలపై మాజీ సీఎం జగన్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అసలు KWDT2 వేయడానికి కారణం జగనేనని మంత్రి నిమ్మల ఆరోపించారు. 2023లో KWDT2 గెజెట్ నోటిఫికేషన్ రావడానికి ముందు కేంద్ర కేబినెట్ ఆమోదించినప్పుడు కేంద్రానికి జగన్ అభ్యంతరాలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు ఆయన. జల వనరుల మీద నువ్వు చూపిస్తున్నటువంటి కపట ప్రేమ 5 ఏళ్ల పరిపాలనలో ఏమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈ కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని మీద ఈ యొక్క ప్రభుత్వ వాదనలు విఫలమని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఏదైతే ఈ యొక్క కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ 2 వేయడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి కాదా ఈరోజు సమాధానం చెప్పాలి. ఏదైతే ఈ KWDT2 ఏదైతే ఉందో ఇది తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి కారణమా కాదా ఈరోజు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు 2020 అపెక్స్ కౌన్సిల్లో అభ్యంతరాలు లేవనెప్పి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఆ రోజు అనుకూలంగా అపెక్స్ కౌన్సిల్ ని మార్చుకుంటున్నటువంటి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ ఎపెక్స్ కౌన్సిల్లో నిద్రపోయావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతూ ఉన్నాం. మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏపీ మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. ప్రకాశం జిల్లా కొండపిలో డ్వాక్రా మహిళలకు రుణాలు అందజేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన మహిళలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని మంత్రి స్వామి స్పష్టం చేశారు. మహిళల ఆర్థికంగా ఎదగాలి, మహిళా పారిశ్రామికవేత్త రావాలి,
మహిళలకు మేము ఉన్నతి పథకం ద్వారా ఎస్సీ కార్పొరేట్ ద్వారా ఆటోలు ఇవ్వడం జరిగింది. అంటే ఆటో యజమానులు వాళ్ళు కూడా సెల్ఫ్ మన లోకేష్ గారు ఆటో డ్రైవర్ డబ్బులు ఇచ్చినప్పుడు కడిగిరి చెందినటువంటి మహిళ ఆటో డ్రైవర్ గా ఉండి లోకేష్ గారిని ఆటోలో తీసుకెళ్ళిన వేదికకి. అంటే మహిళలు ఏ రంగంలో తక్కువ లేదని చెప్పడం కోసం నిదర్శనం. అందుకోసమే ఈవెన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, డిఆర్డీఏ ద్వారా కావచ్చు, మహిళలకు యజమానిగా చేయడం ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, అందులో మహిళా పారిశ్రామికవేత్తగా ఉండాలని బలంగా విశ్వసించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తున్నాం. విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్ తర్వాత ఏపీ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచిందని, ప్రపంచమే మన వైపు చూస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. త్వరలో విజయనగరం జిల్లాకు ఐటీ కంపెనీలు రాబోతున్నాయని, దీంతో భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విశాఖ ఉక్కు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చిందని మంత్రి శ్రీనివాస్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30th ఎడిషన్ ఆఫ్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ చాలా గ్రాండ్ స్కేల్గా చేశారు. సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలసీస్ ఏవైతే ఇండస్ట్రియల్ పాలసీస్ ఇవన్నీ కూడా దేశమంతా ప్రపంచమంతా తెలియజేయడానికి ఒక వేదిక అయిందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ విషయమై స్టీల్ ప్లాంట్ గురించి ఒక ప్రస్తావన వచ్చింది, ప్రైవేటైజేషన్ గురించి. మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రధానమంత్రి గారిని ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసి మన రాష్ట్రానికి 11,440 కోట్ల రూపాయలని క్యాపిటల్ ఇన్ఫ్యూజ్మెంట్ కింద 10,300 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ కింద 1,140 కోట్లు శాంక్షన్ చేయించి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి గారు ఆయన చెప్పడం జరిగింది, ప్రైవేటైజేషన్ అనే ఆలోచన లేదని. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఆటలు జీవితంలో భాగమయ్యాయని హోంమంత్రి అనిత అన్నారు. నక్కపల్లిలో త్వరలో హాకీ అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. 69వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లా స్కూల్స్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లా నక్కపల్లిలో అండర్-19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలను హోంమంత్రి అనిత ప్రారంభించారు. నేటి నుంచి 3 రోజుల పాటు బాలబాలికల జట్లకు పోటీలు జరగనున్నాయి. ధ్యాన్ చంద్ చిత్రపటానికి అనిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని మాజీ మంత్రి విడతల రజని అన్నారు. కేవలం గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఒకే ఒక కారణంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడంపైనే శ్రద్ధ చూపుతున్నారని రజని మండిపడ్డారు. మరి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని మీరు ఆపేస్తే బాగుంటుందండి, ఇది గవర్నమెంట్ రంగంలోనే నడుస్తే బాగుంటుంది అని చెప్తే కనీసము ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సేమ్ తండ్రి బాటలోనే లోకేష్ గారు కూడా ఖచ్చితంగా ప్రైవేటైజేషనే చేస్తాము, దీంట్లో నో అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక వాళ్ళ మొహం మీదే ఏ విధంగా చెప్పేసి మరి ఆయన కూడా సేమ్ స్టాండ్ చెప్పినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూసాము. ఈ విధంగా వీళ్ళు ఏ మాత్రం కూడా ఈ యొక్క ఆలోచన నుంచి బ్యాక్అవుట్ అవడం కానీ ఎక్కడో మరి ఎందుకో గాని రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా దీని నుంచి రాలేకపోతున్నారు. వాళ్ళ యొక్క ప్రైవేటైజేషన్ పద్ధతికే పీపీపీకే మరి వాళ్ళు స్టాండ్ అవుతూ అలానే వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్లో మరి ప్రభుత్వంలో మరి వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ల కోసమో ఆ కిక్ బ్యాక్స్ కోసమో మరి వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళ దాని మీద ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి ధ్యాస రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసము వాళ్ళకు మంచి వైద్యం అందిద్దాము, వైద్య విద్య చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచిద్దామని ఇంత కూడా లేదనేది మనకు స్పష్టం. చంద్రబాబు ప్రభుత్వం వస్తే అతివృష్టి లేదా అనావృష్టి ఏర్పడుతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు వచ్చాక ఒక్క పంటైనా సరిగ్గా మద్దతు ధర దక్కిందా అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది, ఆల్మట్టి ఎత్తు పెంచుతోంటే ఏం చేస్తున్నారు అంటూ పేర్ని నాని నిలదీశారు. గుడ్డొచ్చిన ఏడా బిడ్డొచ్చిన ఏడా అంటారు. ఈయన వచ్చాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ. అయితే ఇతను వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20 మాసాల్లో సుమారుగా
15-16 తుఫాన్లా లేదే డిప్రెషన్లా వాతావరణం ఈ రకంగా రైతులకు వ్యతిరేకంగా 15-16 సార్లు వాతావరణ విపరీతాలు ఏర్పడినాయి. పక్కేమో నీళ్ళేమో కర్ణాటక వాళ్ళు తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్లే కార్యక్రమాలు ఆళ్ళు చేస్తుంటే మీరేమో పట్టనట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవటం, వైజాగ్లో స్థలాలు అమ్ముకోవటం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం, ఇప్పటికీ 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ఏం చేశారంటే దోచుకునే పరిస్థితి. తిరుమలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. భక్తి లేకపోతే తిరుమలకు రావద్దన్నారు. భక్తుల ముసుగులో ఉన్న నాస్తికులకు టీటీడీ టికెట్లు జారీ చేద్దన్నారు. కొందరు సెలబ్రిటీలు దేవుళ్లనే ఏలన చేసే స్థాయికి దిగజారడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. తిరుమలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సెలబ్రిటీస్, యాంకర్లు, సినిమా హీరోలు, కొంతమంది దర్శకత నిర్మాతలు వాళ్ళు వ్యాపారం కానివ్వండి, లేకపోతే సినిమాలో షూటింగ్ కానివ్వండి, వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి, వాళ్ళ ప్రారంభం కానివ్వండి, ఆడియో ఫంక్షన్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు, కొబ్బరికాయలు కొడతారు, పెద్ద పెద్ద దేవుని ఫోటోలు పెడతారు, మళ్ళీ ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమలకు నడిచొస్తారు, అలాగే కాణిపాకం వెళ్తారు, అలాగే షిర్డీ సాయిబాబా టెంపుల్కి వెళ్తారు, విజయవాడకి వెళ్తారు, అనేక గుళ్ళకి హిందూ సమాజం సంబంధించిన హిందూ దేవాలయ గుళ్ళకంతా వెళ్తూ ఉంటారు. ఆ సినిమా హిట్ అయిపోయినాక, వాళ్ళ ఆడియో ఫంక్షన్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారంటే వాళ్ళు దేవుళ్ళని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరం. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే సనాతన ధర్మంలో భాగంగా ఎంతటోనే సరే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తాను, మావోయిస్టు పార్టీకి షాక్ మీద షాకులు తగులుతున్నాయి. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి చేరుతున్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్ నారాయణ అలియాస్ రమేష్, సోమ్దా అలియాస్ ఎర్రా ఉన్నారు. మిగతా 34 మంది మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారని డీజీపీ వెల్లడించారు. ఇందులో 3 డివిజనల్ కమిటీ సభ్యులు, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారంతా తమ ఆయుధాలను కూడా అప్పగించగా 37 మందికి తక్షణ సాయం కింద 25,000 చొప్పున అందజేశారు. ఆజాద్ పై 20 లక్షలు, అప్పాస్ నారాయణపై 20 లక్షల రివార్డు ఉంది. వీరితో పాటు లొంగిపోయిన మావోయిస్టులందరిపైన కలిపి మొత్తం 1,41,00,000 రివార్డు ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. తెలంగాణకు చెందిన వారికి ప్రభుత్వం ఇస్తోన్న పునరావాస ప్యాకేజ్ అందిస్తామన్న డీజీపీ మిగతా వాళ్లు కూడా తొందరగా లొంగిపోవాలని సూచించారు. రాష్ట్రానికి చెందిన మరో 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు వెల్లడించారు. భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మంచి స్నేహితులు. పలు అంతర్జాతీయ వేదికలపై వీరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు, అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. తాజాగా వీరి మధ్య స్నేహబంధం మరోసారి నెటిజన్లను ఆకర్షించింది. దక్షిణాఫ్రికాలో G20 వార్షిక సమావేశం జరుగుతోంది. ఈ సమ్మిట్ కు ప్రపంచాధినేతలతో పాటు భారత్, ఇటలీ ప్రధానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్ పై ఉన్న మెలోనీని ప్రధాని మోదీ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. బెంగళూరులో బ్యాంకు నుంచి డబ్బు తరలిస్తోన్న క్యాష్ వ్యాన్ దోపిడీ మిస్టరీ వీడింది. దర్యాప్తు చేసిన పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. దోచుకున్న 7 కోట్ల 1 లక్ష రూపాయల్లో 5 కోట్ల 76 లక్షలు రికవరీ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ మంగళవారం ఒక బ్యాంక్ బ్రాంచ్ నుంచి 7 కోట్ల 11 లక్షలు తరలిస్తోన్న సిఎంఎస్ క్యాష్ వ్యాన్ ను జయనగర్ డైరీ సర్కిల్ సమీపంలోని అశోక పిల్లర్ వద్ద కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ వాహనం స్టిక్కర్ ఉన్న వాహనంలో వచ్చిన ఆ వ్యక్తులు ఆర్బీఐ అధికారులుగా నమ్మించారు. వ్యాన్ సిబ్బందిని గన్తో బెదిరించారు. డబ్బుకు సంబంధించిన పత్రాలను ధృవీకరించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. సిబ్బందితో పాటు క్యాష్ బాక్సులను తమ వాహనంలోకి ఎక్కించారు. మార్గ మధ్యలో వ్యాన్ సిబ్బందిని దించేసి 7 కోట్ల 11 లక్షల డబ్బుతో పారిపోయారు. చివరకు సిఎంఎస్ సంస్థకు చెందిన వారే ఈ దోపిడీకి పాల్పడినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇప్పటికే కొన్ని దేశాలు నశించాయని, సమాజంలో మనదంతా ఒక నెట్వర్క్ అని, అందుకే హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుంది అని తెలిపారు. भारतवर्ष हम आज नहीं है, भारतवर्ष हम बहुत पहले से है. रामायण में भारतवर्ष का वर्णन है, महाभारत में भारतवर्ष का पूर्ण वर्णन है, कालिदास के काव्य में भारतवर्ष का वर्णन है. बिल्कुल मणिपुर ब्रह्मदेश से लेकर तो अफगानिस्तान तक प्रदेशों के उल्लेख, वहां के राजा, उनका संबंध, सारी प्रजा, यहां तक तीर्थस्थान है, लोगों का आना जाना चल रहा है.
राज्य बदल गए, कभी अनेक राजा थे, कभी एक ही चक्रवर्ती सम्राट था, कभी हम स्वतंत्र थे, कभी हम परतंत्र थे। దక్షిణాఫ్రికాలోని జోహెనెస్బర్గ్ లో జరుగుతున్న G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచాభివృద్ధికి సంబంధించిన కీలకమైన ప్రతిపాదనలు చేశారు. సమగ్ర స్థిరమైన ఆర్థిక వృద్ధి అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రధాని ప్రసంగించారు. G20 ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రూపొందించిన ప్రస్తుత వృద్ధి నమూనాలు ఎక్కువ మందికి వనరులను దూరం చేశాయని, ప్రకృతి విపరీత దోపిడీకి దారితీశాయని మోడీ అన్నారు. ఆఫ్రికాలో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఆఫ్రికా తొలిసారిగా G20 సదస్సు నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వడం సరైన సమయమని, ఈ సందర్భంగా అభివృద్ధి కొలమానాలను పునఃపరిశీలించి సమగ్రమైన స్థిరమైన వృద్ధిపై దృష్టి సారించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.